Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. 4 years తర్వాత సేమ్ సెంటిమెంట్ ఫాలో అవుతున్న బాలయ్య ఓటీటీ రిలీజ్ కి రెడీ అయిన కన్నప్ప ఫిలిం అవతార్ని బీట్ చేసిన రామాయణ్ వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా ఓటీటీ అప్డేట్స్ విషయానికి వస్తే మంచు విష్ణు కన్నప్ప బాక్సాఫీస్ దగ్గర రన్ని కంప్లీట్ చేసుకోవడంతో ఓటీటీ రిలీజ్ కి రెడీ అయింది అండ్ అమెజాన్ ప్రైమ్ మంచి రేట్ పెట్టి కొనుక్కోగా ఈ జూలై 18 25 నుంచి స్ట్రీమింగ్ కానుంది ఈ ఫిలిం. వాళ్ళ షెడ్యూల్ బట్టి 2 డేట్స్ లో ఏదో ఒక దాన్ని ఫిక్స్ చేసుకుంటారు. ఇక డీసెంట్ టాక్ తో బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ గా రన్ అయిన మార్గాన్ ఫిలిం ఓటీటీ రిలీజ్ కి రెడీ అయింది. ఈ జూలై 25 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది ఈ ఫిలిం. ఇక సేమ్ డే డిఎన్ఏ మూవీ కూడా జియో హాట్స్టార్ లో స్ట్రీమ్ కానుంది. కూలీ మూవీ నుంచి టీజర్ అండ్ ట్రైలర్స్ ఏవి రిలీజ్ చేయకుండా డైరెక్ట్ గా మూవీని రిలీజ్ చేయాలని టీం అయితే అనుకున్నారు. బట్ ఇప్పుడు ట్రైలర్ కట్ ని ఎడిట్ చేసే పనిలో ఉన్నారు. అన్ని అనుకున్నట్టు జరిగి ట్రైలర్ కట్ తొందరగా అయితే ఆగస్టు 2న ట్రైలర్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రెజెంట్ సినిమాపై ఏ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఏ క్యారెక్టర్ నెగిటివ్ రోల్ లో కనిపిస్తుందో, ఏ క్యారెక్టర్ పాజిటివ్ రోల్ లో కనిపిస్తుందో ఇంట్రెస్ట్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. సో ట్రైలర్ తో ఒక ఆన్సర్ అయితే దొరకనుంది. బాలయ్య అఖండ మూవీ రిలీజ్ అయ్యి డిసెంబర్ కి 4 years కంప్లీట్ అవుతుంది. 2021 డిసెంబర్ 2న రిలీజ్ అయింది ఆ ఫిలిం. అయితే ఇప్పుడు సెప్టెంబర్ 25న రిలీజ్ కావాల్సిన అఖండ 2 ఫిలిం డిసెంబర్ కి పోస్ట్ పోన్ కానుంది. విఎఫ్ఎక్స్ సెప్టెంబర్ 25 కి అవ్వకపోవడం, పైగా ఓజీ రిలీజ్ కూడా ఉండడంతో సెప్టెంబర్ నుండి డిసెంబర్ కి అయితే పోస్ట్ పోన్ అయింది అండ్ డిసెంబర్ 18న డేట్ నైతే లాక్ చేసుకోబోతున్నారు. క్రిస్మస్ వీకెండ్ కూడా ఉండడంతో కలిసి వచ్చే అంశాలుగా చెప్పచ్చు. రామ్ పోతినేని అప్కమింగ్ ఫిల్మ్ ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ అయితే రిలీజ్ కానుంది. రీసెంట్ టైంలో మెలోడీ సాంగ్స్ ఏవి రావట్లేదు అంటూ ఇప్పుడు ఒక సాంగ్ వింటారా అంటూ రామ్ ట్విట్టర్ లో అప్డేట్ ఇవ్వగా ఈ సాంగ్ స్పెషాలిటీ ఏంటంటే అనిరుద్ పాడడం. సాంగ్ ప్రోమో ఈ 2 days లో రిలీజ్ చేయబోతుండగా ఫుల్ సాంగ్ ని 18న రిలీజ్ చేయబోతున్నారు. ఇక కింగ్డమ్ మూవీ నుంచి కూడా ఎంతగానో వెయిట్ చేస్తున్న సెకండ్ సాంగ్ రిలీజ్ కి రెడీ అయింది. విజయ్ దేవరకొండ సత్యదేవి మూవీలో బ్రదర్స్ గా కనిపిస్తూ ఉండగా వీళ్ళ బాండింగ్ ని తెలియజేసేలా ఒక ఎమోషనల్ సాంగ్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. అండ్ ఈ సాంగ్ కి సంబంధించిన ప్రోమో ఈ రోజు రిలీజ్ కానుంది. కిరణ్ బోరంకా మూవీతో పట్టలెక్కగా నెక్స్ట్ మూవీ ఫ్లాప్ అయినది కా సినిమాకి ముందు ఒప్పుకున్నది కావడంతో దాన్ని పక్కన పెడితే కిరణ్ బోరం లైనప్ కూడా మంచిగానే ఉంది. అందులో భాగంగా రాబోతుంది కేరామ్ ఫిలిం. కిరణ్ బోరం బర్త్డే సందర్భంగా నిన్న మూవీ గ్లిమ్స్ రిలీజ్ చేయగా రెస్పాన్స్ అయితే అదిరిపోయిందని చెప్పొచ్చు. ఇన్నాళ్ళు ఏ కిరణ్ బోరం అయితే మిస్ అయ్యారో ఆ ఎస్ఆర్ కళ్యాణ మండపం కిరణ్ తిరిగి తీసుకొచ్చింది ఈ ఫిలిం. అండ్ ఒక్క గ్లిమ్స్ తో సినిమాపై బస్ కూడా క్రియేట్ అయింది. బట్ బూతులు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఫ్యామిలీస్ చూడాలంటే ఎంటర్టైన్మెంట్ తో పాటు బూతులు తక్కువగా ఉండడం ఇంపార్టెంట్. మీకు గ్లిమ్స్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇప్పటివరకు ఇండియన్ సినిమా చూడని బడ్జెట్ ఫ్యూచర్ లో ఇప్పట్లో చూడని బడ్జెట్ తో తెరకెక్కుతుంది రామాయణ్ ఫిలిం. రఫ్ గా ఒక 1000 కోట్ల బడ్జెట్ ఉంటుంది అని అనుకున్నా కూడా నమిత్ మల్హోత్రా రీసెంట్ గా ఇచ్చిన పాడ్కాస్ట్ లో 2 movies బడ్జెట్ కలిపి 4000 కోట్లని బాంబు పేల్చాడు. సో ఈచ్ మూవీ బడ్జెట్ వచ్చేసి 2000 crore. అవతార్ 1 కి కూడా అప్పట్లో ఇంత బడ్జెట్ అయితే అవ్వలేదు. ఇంత బడ్జెట్ పెట్టడానికి కారణం మూవీ మొత్తాన్ని గ్రీన్ స్క్రీన్ లో తీయడం. కొన్ని విఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్న సినిమాల బడ్జెట్ లే ఎక్కువగా పెరిగిపోతే మూవీ మొత్తం విఎఫ్ఎక్స్ పైన రన్ కావాలి. సో ఇంత బడ్జెట్ అయితే అవసరమని ఫిక్స్ అయింది మూవీ టీం. చూడాలి మరి బిజినెస్ ఏ రేంజ్ లో జరుగుతుందో, కలెక్షన్లు ఏ రేంజ్ లో వస్తాయో. హరిహర వీరమలు సెన్సార్ వర్క్ కంప్లీట్ అయింది. సెన్సార్ బోర్డు నుంచి యూబీఏ సర్టిఫికేట్ సొంతం చేసుకుంది ఈ ఫిలిం. దట్టు ఒక్క సింగిల్ కట్ కూడా పడనివ్వకుండా. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 42 minutes. మూవీలో 6 fights తో పాటు 6 songs కూడా ఉండడంతో క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్ కి ఏమాత్రం రన్ టైం అయితే అవసరం అని చెప్పొచ్చు. ఇక ఇన్సైడ్ టాక్ అయితే చాలా మంచిగానే వస్తుంది. బట్ ఇంతకు ముందు ఇలాంటి టాక్ తెచ్చుకున్న చాలా సినిమాలు ఫ్లాప్ అవడంతో దీన్ని లైట్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఎంత సెన్సార్ బోర్డు అయినా అది కూడా ఇండివిజువల్ ఒపీనియన్. సో చూడాలి మూవీ ఎలా వచ్చిందో. యూఎస్ బుకింగ్స్ పై ఈవినింగ్ వీడియోలో అప్డేట్ చేస్తా. సో గైస్ దట్ వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. హరిహర వీరమలు డే 1 వాల్వేడిగా ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.